నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహం పట్ల అవమానకరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। అనంతరం రైతులకు రుణమాఫీ కాకపోవడంపై కానాపూర్ మండల కేంద్రంలో భారీ ధర్నాను చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రైతులకు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు పెడుతూ రాష్ట్రంలో సగం మందికి కూడా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు। ముఖ్యమంత్రి మాట, మంత్రుల మాట, పూటకో మాట లెక్క ఉందని అన్నారు। ఇంతసేపు దాకా రికార్డు కాలేదు। ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా రైతులందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు 15 వరకు దాన్ని కాలయాపన చేసి వాళ్ళ 47 లక్షల మంది రైతులు వాళ్ళ రుణం తీసుకున్నారని వాళ్ళే చెప్పి వాళ్ళ కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ చేసి వాళ్ళ 2 లక్షల పై రైతులకు రుణమాఫీ చేయకుండా పానీ నకలు ఉన్నాయి, పాస్బుక్ లేదు, రేషన్ కార్డు లేదని రుణమాఫీ ఎక్కడానికి ప్రయత్నం చేసింది। వాళ్ళ రుణమాఫీ అనేది వాస్తవంగా వాళ్ళే చెప్పారు 45,000 కోట్లు రైతులందరికీ కావాలని చెప్పి, తర్వాత 41,000 కోట్లకు వాళ్ళే కుదించారు, తర్వాత 35,000 కోట్లకు కుదించారు, తర్వాత బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు। ఇప్పుడు రైతులకు వేసింది 17,500 కోట్లు మాత్రమే। మిగతా రైతులందరికీ కూడా 25 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం అలడిస్తున్నారు। ఆ 25 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కోరుకుంటూ వాళ్ళ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు ప్రకారం ధర్నా చేయడం జరిగింది। వాళ్ళు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే। రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే వరకు కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీన రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం। ఈ పోరాటం రోజు ఒక విచిత్ర సంఘటనగా రోజు రకమైన పోరాటాలు అవుతుంది। అది చేసేంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు। వాళ్ళు అదేవిధంగా వాళ్ళ రైతు బంధుని రైతు భరోసాగా ఎకరానికి 7,000 అని చేసి వాళ్ళ ఆగస్టు ఎండింగ్ వచ్చినా కానీ ఇంతవరకు రైతు భరోసా వేయలేదు। ఆ రైతు భరోసా వేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని మీ ద్వారా మేము ప్రజలకి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం। జై తెలంగాణ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।